ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు కాపుదల నాకు నిత్యము తోడుండేది. ప్రతి విధమైన ప్రయాణం, కాలేజ్కి వెళ్తున్నా వస్తున్నా నేను ప్రతి విధమైన ప్రయాణంలో దేవుడు నాకు కాపుదల భద్రత అనుగ్రహించాడు. నా కుటుంబ విషయంలో కూడా నా తండ్రి ఆయన మా డాడీకి కూడా రాకపోకల్లో మంచి కాపుదల ఇచ్చాడు. బండి మీద వెళ్తుండగా జీవనం లేని వాహనం మీదకి వెళ్తున్నా గానీ ఏ అపాయము ఆయన దరికి చేరకుండా ఆయన కృప, ఆయన కాపుదల ఆయనకు అనుగ్రహించాడు. అమ్మకి తలనొప్పి, అమ్మకి బాగా మైగ్రేన్ తలనొప్పి అంటే విపరీతంగా తలనొప్పి వచ్చింది. అంటే బాగా గడ్డలు వస్తాయి తల కింద. కానీ ఆ గడ్డలు కూడా మేము ప్రార్థన చేయగా, దేవా ఎట్లా తగ్గిద్దో మాకు తెలియదయ్యా, మా వల్ల అయితే అసాధ్యం, నీ స్వస్థపరిచేవో నీవేనయ్యా, నీవే స్వస్థపరచాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేయగా ఆ తెల్లనొప్పి కూడా తగ్గించి ఇప్పుడు ఎప్పుడైనా ఒకసారి వచ్చింది కానీ బాగా ఆలోచన చేస్తే వచ్చింది కానీ ప్రతిరోజు విపరీతమైన తలనొప్పి రాకుండా చేస్తాడు దేవుడు. అమ్మకు కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేస్తున్నాడు దేవుడు. మా అమ్మ విషయంలోకి వస్తే మా అమ్మ చనిపోద్ది అని మేము అనుకున్నాం. ఎలా అంటే మా అమ్మ ఫస్ట్ అలానే రాత్రిపూట ఒకేసారి సడన్ గా లెగిసి, అమ్మాయి నాకేదో అయిపోయిందమ్మా, నాకేదో అయిపోయింది, చెమటలు పడుతున్నాయి అమ్మా అని చెప్పి బాగా భయపడిపోయింది మా అమ్మ. అదేంటి ఎలా జరిగింది ఏంటని చెప్పి ఆ రోజు తర్వాత ఇంకా కొంతసేపు ఆగాక ఏం కాదు మా అమ్మ, ఏం లేదు అని చెప్పి పడుకోబెట్టారు. తర్వాత నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ అట్లానే తూలు పడిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, తూలు పడిపోతుంది. ఏంటి ఎట్లా జరుగుతుంది ఏంటని చెప్పి నాకేమో అప్పుడు పరీక్షలు ఉన్నాయి. నేనేమో ఇంటి దగ్గర ఉండట్లేదు, మా అమ్మ ఒక్కతే ఉండేది ఇంట్లో. అయితే నేనేం చేశాను, తర్వాత ఇంటికి వచ్చాక బాగా ఏడ్చా. ఏంటి ఎట్లా జరుగుతుంది, ఏంటి అసలు ఏం తగ్గట్లేదు, బాగా నీరసంగా ఉంటుంది, మనిషి లెగిసి తిరగట్లేదు. అంటే రోజు బయట నడిచేది, నడవట్లేదు. ఏంటి ప్రభా ఈ శోధన మాకు, ఏంటి అసలు ఈయనకి ఏం అనారోగ్యం ఉందో మాకైతే తెలియదు. మేమైతే బీపీ షుగర్ ఎక్కువ అవడం వల్ల అనారోగ్యం అనుకున్నాం. కానీ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హార్ట్ లో కొవ్వు ఉందమ్మా, హార్ట్ స్ట్రోక్ కి దగ్గరగా ఉంది మీ మామగారు, అంటే కొన్ని రోజులు ఆగితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేదమ్మా అని చెప్పారు. అంటే దేవుడు మమ్మల్ని నడిపించాడు. ఆ రోజు అసలు ఎలా నడిపించాడో మాకు తెలీదు, కానీ అనుకోని రీతిగా విసనపాట వెళ్ళడం జరిగింది. అంటే అమ్మకి కొద్దిగా బాగా చేయి లాగుతుందని చెప్పి, ఆమెకి ఏమన్నా బాగా చేయి లాగుతుందని చెప్పి వెళ్ళాము. దాంతో పాటు మా అమ్మని కూడా చూపించాం అనుకోని రీతిగా. అసలు మేము ఎప్పుడు మా అమ్మగారిని అసలు ఎప్పుడు చాలా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి ఎప్పుడు మేము అసలు హాస్పిటల్లో చూపించాం. ఎంతవరకు బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ వరకే వాడుతుంది మా అమ్మ. కానీ అనుకోని రీతిగా, అద్భుత రీతిగా ఒకసారి చూపిద్దాం, చెకప్ మొత్తం చేపిద్దాం, చాలా సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారు అలా అన్నారు. ఏంటి డాక్టర్ గారు అలా అని చెప్పంగానే డాడీ ఏమో బాగా కంగారు పడిపోయి మా చుట్టూ తిరిగేస్తున్నారు. ఏమైంది ఏంటి అని బాగా కంగారు పడిపోతున్నారు. కంగారు పడిపోయి తిరిగేస్తుంటే తర్వాత ఆయన అన్నారు, ఈ మందులు వాడండి అమ్మా తగ్గిపోద్ది అని చెప్పి చెప్పారు. గుండెకు కొవ్వు పట్టిందంట. కొవ్వు పట్టడం వల్ల వాల్స్ అనేవి ఇప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు, అంటే రక్తం అనేది గుండెకి అందట్లేదు. దానివల్ల ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్పారు. అయితే తర్వాత మందులు వాడారు 3 నెలలు 4 నెలలు. తర్వాత మళ్ళీ చెకప్ చేపించారు. చెకప్ చేపిస్తే తర్వాత తగ్గిపోయిందమ్మా, ఇప్పుడు బాగానే ఉన్నారు మీ మా అమ్మగారు, ఇంకేం భయం లేదు అని చెప్పారు. చాలా మా అమ్మని స్వస్థపరిచాడు దేవుడు. ఇలా నా కుటుంబంలో అనుకోని రీతిగా అద్భుత